ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపల్ కార్యాలయంలో బీసీ కార్పొరేషన్ కింద రుణాలు మంజూరు చేసే ప్రక్రియలో భాగంగా దరఖాస్తుదారులతో ఇంటర్వ్యూలు నిర్వహించారు. నిరుద్యోగ సమస్య పరిష్కరించాలన్న ఉద్దేశంతో యువతీ యువకులకు ప్రభుత్వం ద్వారా రుణ సదుపాయం కల్పించి వారిని ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబర్చింది. ఇందులో భాగంగానే హిందూపురం మున్సిపాలిటీలో 38 వార్డులు ఉండగా అందులో బీసీ కార్పొరేషన్ కింద 141 యూనిట్ల మంజూరు కావడం జరిగింది. అయితే 1341 మంది దరఖాస్తులు చేసుకున్నారు. దరఖాస్తులు చేసుకున్న వారందరూ ఇంటర్వ్యూలో హాజరయ్యారు. మున్సిపల్ చైర్మన్ రమేష్ కుమార్, కమిషనర్ సంఘం శ్రీనివాసులు వివిధ బ్యాంకుల మేనేజర్ల ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ప్రభుత్వం బ్యాంకర్ల ప్రోత్సాహంతో 50% సబ్సిడీతో రుణాలు మంజూరు చేస్తుండడం విరివిగా దరఖాస్తులు సమర్పించారు. మున్సిపల్ చైర్మన్ రమేష్ కుమార్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఆయా వర్గాల వారికి సబ్సిడీ రుణాలు లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారిని ఆర్థికంగా పైకి తీసుకురావడానికి ప్రభుత్వం సబ్సిడీ రుణ సదుపాయం కల్పిస్తుందన్నారు. పార్టీలకు అతీతంగా అర్హులకు ప్రభుత్వం రుణ సదుపాయం కల్పిస్తుందని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాల్ని, మైనార్టీని వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకురావాలి, ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, స్వయం ఉపాధి చేయాలనే ఉద్దేశంతో మరి బీసీ కార్పొరేషన్ ఈబీసీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లోన్లు రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా హిందూపురం సంబంధించి మా ప్రియతమ శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారు ప్రత్యేక చొరవ తీసుకొచ్చి బీసీ కార్పొరేషన్ ద్వారా దాదాపు 120 తర్వాత ఈబీసీ ఒక 134 మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలా అనే ఉద్దేశంతో మరి సబ్సిడీ ఇచ్చి వాళ్ళకు కూడా 2 లక్షలు కానీ 4 లక్షలు కానీ 4 లక్షలు మనం తీసుకుంటే 2 లక్షల సబ్సిడీ 50% సబ్సిడీ తీసుకొని వస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం మనకు హిందూపూర్లో చాలామంది వందలాదిగా ఎందుకు వచ్చారు ఇంటర్వ్యూస్కి, బ్యాంకర్స్తో మాట్లాడుతున్నారు. బ్యాంకర్స్ కూడా మరి సబ్సిడీ, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో పాటు బ్యాంకు వాళ్ళు ఇచ్చే డబ్బుతోటి వాళ్ళు ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకొని వ్యాపారంగా ఆర్థికంగా ఎదగాలనే ఒక లక్ష్యంతో కోఆర్డినేషన్ మున్సిపాలిటీ నుంచి తర్వాత బ్యాంకర్స్ నుంచి కూడా కోఆర్డినేషన్ తీసుకొని వాళ్ళకి ఏదైతే మనం సబ్సిడీ ఇస్తున్నాం ఆ సబ్సిడీ లబ్ధిదారులకి ఉపయోగపడాలి. ఆ సబ్సిడీతో పాటు బ్యాంక్ వాళ్ళు కూడా అదనంగా లోన్ శాంక్షన్ చేస్తున్నారు. కాబట్టి మరి ఆ విధంగా ఒక లబ్ధిదారు బాగా డెవలప్మెంట్ కావాలని ఒక మంచితోటి దీంట్లో పారదర్శకంగా ఎటువంటి రాజకీయాలు కావలేకుండా పారదర్శకంగా ఎంపిక చేయాలని మేము చెప్పడం జరిగింది.